ఆత్మజ్ఞానికి శిలలు కూడా మిత్రులే. వన వృక్షాలు కూడా బంధువులే. వనం మధ్యలో ఉన్నప్పుడు మృగాలు కూడా స్వంత వారిలా కనిపిస్తాయి. ఆత్మజ్ఞానం అంటే ఎవరు? సమస్తము ఆ భగవంతుడే అని తెలుసుకున్నవారు. అంతా నేనే, నేనే అంతా. పత్రి గారు చెప్తూ ఉంటారు. ఏ స్థాయికి మనం ఎదగాలి అంటే, అంతా నేనే, నేనే అంతా అన్న స్థాయికి ఎదగాలన్నారు. అంతా నేనే అంటే, ఇంక వాళ్ళు బయట వాళ్ళు కానప్పుడు, వాళ్ళు మన స్నేహితులవుతారు. వాళ్ళు మన బంధువులవుతారు. అలాగా అడవిలో ఉన్నప్పుడు ఆ మృగాలు కూడా స్వంత వారిలా వాళ్ళకి కనిపిస్తాయి. అందుకే వాటి వల్ల వీళ్ళకేమీ హాని జరగదు. ఆ ఋషులు, మహర్షులు మరి అడవుల్లో ఉన్న క్రూర మృగాలున్నా వాళ్ళ ఏమి నిశ్చింతగా, నిర్భయంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారు ఆ భావంలో ఉంటారు. ఆ స్థితికి ఎదిగారు. అటువంటి వారిని ఏ క్రూర మృగము ఏది ఏ హాని చెయ్యదు.